హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేసుకునే హ్యాంగింగ్ డిజైన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా కొంచెం క్లాత్ని అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక సైడ్ నుంచి ఈ విధంగా 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ అయినా సరే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇదే 4 ఇంచెస్ని స్ట్రైట్గా పైకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్లో నేను 2 పీసెస్ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా మనకు ఉండే ఈ కొంచెం క్లాత్లో చూడండి 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ అయినా సరే ఇలా మళ్ళీ కూడా మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే ఇటు పైకి కూడా 2.5 ఇంచెస్ని మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచెస్లో ఒక స్క్వేర్ అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇవి కూడా ఇలా 2 పీసెస్ అనేవి తీసుకోవాలి. ఇవి వచ్చేసి 2.5 ఇంచెస్. చూడండి, ఇలా 2.5 ఇంచెస్, అలాగే ఇలా అయినా సరే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న ఈ బిగ్ సైజ్ పీస్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఈ పీస్ని కూడా నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం చూడండి, ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్ని ఇలా మిడిల్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మళ్ళీ మనకి ఇక్కడ కార్నర్ వస్తుంది. ఈ కార్నర్కి ఇలా పైకి పెట్టుకొని ఈ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు పెటల్ అనేది ఈ విధంగా వస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ వస్తుంది మనకు. ఈ కార్నర్ మీదకి ఇక్కడ ఉండే ఈ కార్నర్ ఉంది కదా, దీన్ని ఇలా తీసుకెళ్ళి పెట్టాలి. ఇలా పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. అదే విధంగా ఈ పీస్ని కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ని కూడా చూడండి, మనం ఇలా ఒక నాడ, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకొని
ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ లో పెట్టుకోవాలి. రెండు కూడా పెటల్స్ ఉండే సైడ్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్ ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనము 2.5 inches తో తీసుకున్నాం కదా ఇంకొక పీస్ ని, ఈ పీస్ ని ఇలా క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం నార్మల్ గా ఏ విధంగా అయితే హ్యాంగింగ్స్ కి వేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసి ఈ కార్నర్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ పీస్ ని కూడా ఇలా క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని ఈ క్రాస్ కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రివర్స్ లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వస్తుంది లీఫ్ షేప్ లో. అదే విధంగా దీన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రెండు ఫ్లవర్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్ ఉంది కదా, చూడండి, ఈ హ్యాంగింగ్ ని ఇలా రెండు కార్నర్స్ ని ఇలా పట్టుకొని నార్మల్ గా మనము నీడిల్ ఇలా నార్మల్ నీడిల్ తీసుకొని దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండు కార్నర్స్ ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కిందికి ఇలా అంటే ఇలా లావుగా ఉబ్బుగా వస్తుంది మనకు షేప్ అనేది, చూడ్డానికి నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇలాంటి బీడ్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఈ బీడ్స్ ని దీనికి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఈ పెటల్ లీఫ్ ఉంది కదా, దీన్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇంకొక బీడ్ వేసుకుని ఇంకొకటి ఇలా ఎన్నైనా సరే మీరు హ్యాంగింగ్స్ కి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకొకటి స్టిచ్ చేశాను కదా, దీన్ని కూడా అలాగే ఇంకొక బీడ్ ని కూడా తీసుకున్నాను. ఈ బీడ్ ని కూడా దీనికి వేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు ఈ హ్యాంగింగ్ అనేది. నేనైతే రెండు ఇచ్చాను, మీకు నచ్చితే మీరు ఒకటే తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ జస్ట్ చూపించడం కోసం ఇలా రెండు ఇచ్చాను హ్యాంగింగ్స్ అనేటివి. ఇది వచ్చేసి ఫిష్ మోడల్ అండి. మనకు చూడడానికి ఫిష్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ రెండింటికి జాయింట్ పెట్టాను థ్రెడ్, మీరు అది తీసేసుకోండి, అప్పుడు సపరేట్ సపరేట్ అయితే. నేను ఇది ఫిష్ షేప్ లో కనపడాలి అనేసి ఈ విధంగా రెండింటికి జాయింట్ పెట్టాను. చూడండి, ఇది వచ్చేసి ఫిష్ హ్యాంగింగ్ అన్నమాట. ఇది అండి ఫిష్ హ్యాంగింగ్స్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.